ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ రోజుతోటి ఆండాళ్ తల్లి 10వ గోపబాలికను లేపుతూ మనకి ఒక 10 రకాల జ్ఞానులను, వారి జ్ఞాన దశలను పరిచయం చేస్తోంది ఆండాళ్. అలాంటి యోగ్యత కలిగినటువంటి మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అదే మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప లోకంలోని భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. 10 మంది గోపికలను లేపే ఈ 10 పాటలే తిరుప్పావై అంటారు. ఇక ఈ నమ్మకం గట్టిపడటానికని చెప్పి మిగిలిన పాటలు. ఇక ఈరోజు పాసురం చూద్దాం. ఎల్లే ఇళంకిలియే இன்னம் உருகிந்தியோ சில் என்ற அறை என்மேல் நங்கை மீர் போதிருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயரதிம் வல்லீர்கள் நீங்களே நானே தான் ஐடுகா ஒல்லே நீ போதாய் உனக்கென்ன பேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தரிக்க வல்லானை మాయనై పాడ ఏలో రెంబావాయ్. ఈ పాసురాన్ని ఎప్పుడు చదువుకున్నా 2 సార్లు చదవాలి. ఈరోజు పాసురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మధ్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతుంటే వింది ఈవిడికి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకు వస్తే వారు పాడటం ఆపేస్తారేమో అని అనుకుని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే ఆ లోపల గోపబాలిక మెలకువతో ఉండి కూడా తమ దగ్గరకు రావటం లేదే అనేటటువంటి కోపంతో ఎల్లే అని పిలుస్తున్నారు. ఎల్లే అంటే ఏమ్మా? ఇళంకిళియే, ఓ లేత చిలక. ఎందుకని లేత చిలక? ఎందుకంటే ఉన్న వాళ్ళలో ఈవిడే చిన్న అమ్మాయి అన్నమాట. అందుకని ఎల్లే ఇళంకిళియే, ఏమే ఓ లేత చిలక, ఇన్నం ఉరంగిదియో, ఇంకా నువ్వు నిద్రపోతూనే ఉన్నావా? వీళ్ళకేమో ఈ గోపబాలిక చాలా అందమైన మధురమైన గొంతు కలది. వాళ్ళ వెంట ఈ గోపబాలిక ఉండి శ్రీకృష్ణుడు యొక్క మధురమైన గుణగణములను కీర్తిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు తప్పకుండా వాళ్ళకి దొరుకుతాడు అని భావిస్తున్నారు. ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు. కానీ ఆ లోపల గోపబాలికకో, నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతోటి ఉన్నగా నన్ను మీరు పొగుడుతారేంటి? శ్రీకృష్ణుడు నా దగ్గర ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, శ్రీకృష్ణుడు నా దగ్గర లేడమ్మా అని చెప్తూ సిల్ ఎండ్ర అరయ్యేన్ మీన్, ఏమిటబ్బా గోల, ఏమిటా గోల మీరంతా? అసలు శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు, నంగై మీరే పరిపూర్ణులు, పోదురుగిన్రేన్ వస్తున్నాను ఉండండి అని చెప్తోంది ఆవిడ. బయట నుండి వాళ్ళు వల్లే మహాసమర్థురాలివే ఉన్ కట్టురైగల్, నీ నోటి దురుస్తనం మాకు ఎలాగ తెలుసులే, నువ్వు ఎలాగ మాటలు విసురుతావో, ఎలా ఎవరిని ఏమంటావో మాకు తెలుసులే, పండేయున్ వాయురుదుం, ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసు అని అంటున్నారు. అంతలో ఆ లోపల గోపబాలిక వల్లీర్గల్ నీంగళే, మీరే సమర్థులు, మీకే అన్నీ తెలుసు, నన్నా మీరు సమర్థురాలంటున్నారు. అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుతోటి బాధలో ఉన్నాను, మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నానేతాన్ ఐడుగా, రాకపోవడమే నాదే తప్పమ్మా అని ఓర్మితో అందనమాట. కానీ బయట నుండి ఒళ్ళై నీ పోదాయ్, ఏమే రా, ఇంకా ఇప్పటికే నువ్వేమో నీ రాకపోవడమే తప్పు అంటున్నావు, కానీ అయినా అసలు ఇంకా రావట్లేదు, తప్పు ఒప్పుకున్నా కూడాను అని మళ్ళీ ఇంకొకసారి ఎత్తి పొడుస్తున్నారు. ఆమె లోపల నుండి ఎల్లారం పోందారో, అంతా వచ్చారా అని అడుగుతోంది. బయట నుండి వీళ్ళేం చెప్తున్నారు? పోందార్, అందరూ వచ్చారు, నువ్వు బయటికి రా, నాకు మా అందరికీ కూడా నీ యొక్క దర్శనం కావాలి అన్నారు. పోందు ఎన్నికోల్, ఏం చేద్దాము అందరం అని అడిగింది లోపల గోపబాలిక. వల్లానే కొన్రానే, ఒక బలం కలిగినటువంటి ఏనుగు
కువలయాపీడము మాత్తారై మాత్తరిక్క వల్లానై. ఆ పీఠం యొక్క కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించినటువంటి స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగినటువంటి స్వామి మాయానై. విచిత్రమైన మాయలు చేసే మాయావిని గురించని మనం పాడుకుందాం. ఆ మాయలు చేసి మనల్ని మురిపించే స్వామి మనలో ఉన్న మాయను తొలగించాలి, మనలో ఉన్న భ్రాంతిని తొలగించాలని కోరుకుందాము సరని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్తోంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.